అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ రెడ్డి కస్తూరి. సో దిస్ వ్లాగ్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ ఏమో విజ్జు అని ఉంటాడు, తను ఒక కెఫే ఓపెన్ చేసినుండే అనమాట మా వనస్థలిపురం సైడ్. అండ్ ఇంకొకటి భవ్య గ్రాడ్యుయేట్ అవుతుంది గైస్. ఐమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ విజ్జు యాజ్ వెల్. యూనో కలిసి పెరిగినాం అండ్ అందరం పెద్ద అయిపోయినాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఒకరు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. దిర్ జస్ట్ డూయింగ్ వాట్ దే లవ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ యా, సో భవ్య ఖమ్మంలో చదువుతుంది అనమాట, చదువుతుండి ఇప్పుడు అయిపోయింది. సో దాని దగ్గరికి మేము వెళ్తున్నాం. ఇప్పుడు దారిలోనే వనస్థలిపురంలో మేము ఇక్కడ ఇది కూడా అటెండ్ అయిపోతాము. యాక్చువల్లీ మార్నింగే వెళ్ళాల్సి ఉండే అనమాట అక్కడికి, విజువల్ దగ్గరికి. బట్ దెన్ మా డాడీ ఉండి ఏమన్నారంటే, ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడే అక్కడ యూనో కనిపించి వెళ్దాము అని చెప్పేసి అన్నుండే అనమాట. ఎందుకంటే వనస్థలిపురంకి వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి పాప వాజ్ లైక్, యూనో వాట్, మనం వెళ్ళే దారిలోనే వాళ్ళకు కూడా కనిపించి వెళ్దాము అని చెప్పేసి అన్నుండే. ఐమ్ లైక్ ఓకే ఫైన్ అనుకోరా. సో యా, నిన్న నేను ప్యాక్ చేసుకోలే, ఎందుకంటే 2 days ఏం చదువుకోము. సో నాకు స్టడీ పార్ట్నర్ ఉంది ఇప్పుడు. తనకి నేను అకౌంటబుల్ ఉండాలి కాబట్టి నేను వెనకాల పడద్దు స్కెడ్యూల్కి. కాబట్టి 2 days నిన్న మొన్న కంప్లీట్ ఇట్లా అయింది నాకు మొత్తం పిండి. నా లోపల ఏం లేదు, ఐఎమ్ సో డీలా అన్నట్టు అయిపోయినా. బట్ యా, సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ ఐ హ్యావ్ టు ప్యాక్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. అండ్ నేను చాలా రోజులకి నేను స్ట్రైట్నర్తో కర్ల్స్ చేసుకున్నా గైస్. I really love tight curls. నాకు ఇవి కర్ల్స్ చేయబుద్ధి కాలేదు. It's okay. I'm just gonna put a clip like this. Let's just see తర్వాత. We'll just pack now. నేను ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ వేసుకుందాం అనుకున్నా గైస్. Oh my god. Let me just show you. ఇది నేనే డిజైన్ చేసుకున్నా. ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ వేసుకుందాం అనుకున్నా. దీని కాలర్, ఈ కాలర్ వస్తుంది అనమాట, యూనో దిస్ కాలర్. బట్ దెన్ ఇది చాలా కొంచెం డీప్ అయిన ఉండే. ఈవెన్ దో ఇక్కడ హుక్ ఉన్నా కూడా నాకు డీప్ అయింది. ఇది ఈ కలర్ ఇప్పటివరకు నేను ఎక్కువ వేయలేదు. సో అందుకే ఈ క్లాత్ తీసుకొని నేను కుట్టించుకున్నా. మంచి బ్యూటిఫుల్ బాక్స్ ప్లీట్స్ పెట్టించుకున్నా నేను. బట్ దెన్ యూనో డీప్ అయింది అండ్ ఐఎమ్ నాట్ రియలీ కంఫర్టబుల్ దీంట్లో, అందుకే అని చెప్పేసి వేసుకోలేదు నేను. ఇది వేసుకున్నా. ఇది నేను లైఫ్ స్టైల్లో తెచ్చుకున్నా. మొన్న నేను జూహీ వాళ్ళతో వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేసినుండే. నాకు ఈ కలర్ గ్రీన్ చాలా అంటే చాలా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ కొత్తది కూడా ఎప్పుడు వేసుకోలేదు, సో అందుకే వేసుకున్నా. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. యు నో సంథింగ్, నా గ్రీన్ కలర్ది స్వరోస్కి వాచ్ ఉంటుందా? కనిపించట్లే వాచ్. ఎవరి కళ్ళు పడ్డాయో, ఎవరి దిష్టి పడ్డదో, ఎవరు కుళ్ళుకుంటున్నారో కానీ పోయింది వాచ్. దాంతోపాటు దాని బ్రేస్లెట్ కూడా ఒక దాంట్లోనే ఉంటే అది పోయింది. పర్సే కనిపించట్లేదు నాకు. అండ్ ఇంత జాలీగా ఎత్తున అయింది అక్ష అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏడ్చుకుని కూర్చోవాలి అది పోయిందని? నాకు అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలి. ఐఎమ్ నాట్ ప్రాసెసింగ్ ఇట్, అది పోయింది అని. ప్రాసెస్ చేసినాక మేబీ ఏడుస్తాను అనుకుంటా. సో నా మేకప్ సామాన్ ప్యాక్ చేసేసుకున్నాను. వి జస్ట్ స్టార్టెడ్. ఇప్పుడే కార్లో ఏమంటారు టైర్స్కి గాలి కొట్టిస్తున్నాడు మా డాడీ డ్రైవింగ్ గైస్ ఈరోజు. అండ్ ఆల్సో మీరందరూ అక్క గ్రీన్ కలర్ది అద్దాలు మార్చేసేయండి అక్క అది ఇది అన్నారు కదా. యూ గైస్ వర్ టయర్డ్ నా గ్రీన్ కలర్ అద్దాలని చూసి. సో ఈరోజు వేరే అద్దాలు పెట్టుకున్నాను నేను. ఇవి నా బర్త్డేకి తీసిన అంటే ఇప్పటి వరకు తీయలేదు తెలుసా, ఎందుకంటే అప్పుడు జలికిచ్చినాయి కదా నాకు. ఇవి పోయినుండే అని ఫిక్స్ అయిపోయినుండే. యూ గైస్ హ్యావ్ టు వాచ్ దట్ వీడియో. నా బర్త్డే వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు ఇట్లా అంటున్నా అని. సో అప్పుడు తీసిన అంటే ఇప్పటివరకు మళ్ళీ ముట్టలే అద్దాలని, భయమైంది నాకు మళ్ళీ పోతాయని. బట్ యా, ఇప్పుడు తీసిన. ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు కారు ఉంది, కార్లో స్పెక్స్ పెట్టాలి అసలు అంటే ఎప్పుడు చూసినా ఆ గ్రీన్ బర్బెరీవే వాడుతున్నా నేను. నా దగ్గర మాస్కినోవి కూడా ఉన్నాయి, ఎప్పుడు అవన్నా లేకుంటే ఆ గ్రీన్ బర్బెరీ అన్న వాడతా. ఇప్పటి నుంచి ఇవి కూడా వాడాలి అసలు, కొన్నది ఎందుకు వాడుకోవడానికి. ఎస్, ఐ లుక్ సో ప్రిటీ దో కదా. ఇప్పుడు మేము ఫస్ట్ విజు వాళ్ళ దగ్గర స్టాప్ బై అయ్యి అక్కడ
వాళ్ళని అట్కాయించి వాళ్ళతో కొంతసేపు ఉండి కంగ్రాచులేషన్స్ చెప్పి అక్కడ నుంచి వీ విల్ స్టార్ట్ టు కమ్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం వెళ్తున్నాం. ఖమ్మం విజ్జు. మనకి రాంగ్ అది. ఇంకా అంతే, ఓన్లీ వన్ సరిపోతుందా? చాలా మంచి మెనూ ఉంది. So if I want to have pasta, I can have pasta. If I want to have momo street food, అది కూడా తినొచ్చు. షవర్మా కావాలన్నా తినొచ్చు. చికెన్ 65 కావాలన్నా తినొచ్చు. గుడ్ మెనూ, వెరీ గుడ్ మెనూ. నో బిర్యానీ, నో పులావ్స్, నో రైస్, అంటే లైక్ భోజనం లేదు అంతే. బాగుంది మెనూ. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండేనా ఈ చైన్లో? అంటే వర్షిత్ గారు ఫుడ్ రివ్యూ స్టార్ట్ చేశాడు కదా, సో వాడి కాంటాక్ట్స్ వచ్చినాయి బాగా. సో అందులో మనకి ఏది బాగుంది ఏది బాగాలేదు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రెసిపీ తీసుకొని అలా మనము ఓవరాల్గా అన్నీ బాగుండేటట్టు చేస్తున్నాము. ఇది బాగుంది ఇది బాగాలేదు అన్నట్టు కాకుండా అన్నీ బాగుండాలి అన్నట్టు చేస్తున్నాము. మేబీ కొంతమంది ఇప్పుడు పర్సెప్షన్స్ మారచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కాబట్టి దట్ ఐ కాంట్ గ్యారంటీ. బికాజ్ మెనూ చాలా బాగుంది కదా, దే హావ్ ఆప్షన్స్ టు చూస్. ఓకే, వీళ్ళ దాంట్లో ఇవన్నీ ఏమి వేయరంట, మనం ఇంట్లో చేసుకునేలాగా అంటారు. నువ్వు తింటుంది ఎక్కువ అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంది. నువ్వు తాగు, నీకోసం తెప్పించిండు. ఇంకా లేదు, ఫస్ట్ మనకు మూమెంట్ చూద్దాం రోజు. ఇప్పుడే మేము స్టార్ట్ అయినాం, విజ్జు వాళ్ళ దానికి అటెండ్ అయినాం. ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది గైస్, యూ గైస్ హ్యావ్ టు ట్రై ద హంగ్రీ చాప్టర్, దాని పేరు, యునో ద స్టోర్ నేమ్.
ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. బేసికలీ ద మెన్యూ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ పాస్తా యూ కెన్ హ్యావ్ పాస్తా. తినబుద్ధి కాకపోతే మోమోస్ కావాలన్నా, స్ట్రీట్ ఫుడ్ కావాలన్నా, చికెన్ 65, ఫాస్ట్ ఫుడ్, ఎవ్రీథింగ్, బేసికలీ ఎవ్రీథింగ్. ఒక ఏమంటారు, భోజనం, చికెన్ బిర్యానీ తప్ప అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది వనస్థలిపురం కదా, వనస్థలిపురంకి లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్, లిటరలీ రైట్ సైడ్ యూఎస్ పోలో కనిపిస్తుంది కదా మనకి, అక్కడే దాని కిందనే వాళ్ళది. ఫుడ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు, మా డాడీకి. దాంట్లో బేసికలీ ఆర్టిఫిషియల్ కలర్స్, అజినోమోటో కానీ సంథింగ్ లైక్ దాట్ అస్సలు వేయరంట వాళ్ళు. మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అక్కి, అట్లనే ఇక్కడ కూడా అంతే. నో అన్హెల్దీ ఐటమ్స్ మేము వాడుతున్నాము. అండ్ వాళ్ళ కిచెన్లోకి కూడా నేను వెళ్ళి చూసినుండే, అప్పుడు నా కెమెరా ఆఫ్ అయిపోయిన ఉండే తీద్దామంటే వీడియో. కిచెన్ కూడా ఎంత నీట్గా ఉండే తెలుసా, అంత నీట్గా ఉండే. అండ్ యాక్చువల్లీ అన్హెల్దీ స్టఫ్ అంటూ ఏం లేకుండే అనమాట కిచెన్లో. సో యా, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ యూ గైస్ డెఫినెట్లీ హ్యావ్ టు విజిట్, యూ హ్యావ్ టు ట్రై ద ఫుడ్ బికాస్ ఇట్స్ వెరీ యమ్మీ. నేను పార్సల్ కూడా తెచ్చుకున్నాను కార్లో తిందామని. వాళ్ళ అదేదో పూరి తిన్నుండే కదా నేను, ఆ పూరి షవర్మా అంట అది ఎంత బాగుంది తెలుసా. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం తిన్నా అట్లాంటిది. షా ఇది పడిపోయింది గైస్. సో యా, అది ఫస్ట్ టైం తిన్నా నా లైఫ్లో అండ్ ఇట్స్ వెరీ యమ్మీ. యూ గైస్ హ్యావ్ టు ట్రై. అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయినాం ఖమ్మంకి. ఐ హోప్ మేము టైంకి రీచ్ అవుతామని అనుకుంటున్నాం. ఇప్పుడు బేసికలీ 3 అయింది, మాకు ఓన్లీ 3 hours. సో 5:30 వరకు ఉంటాం కదా పప్ప, ఆల్మోస్ట్ 5:30. ఇంకా 7కి స్టార్ట్ దాన్ని. సో అక్కడికి వెళ్ళి వెంటనే ఫేస్ అవన్నీ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవడమే. లెట్స్ గో. బాగుందా రూమ్? పర్లేదు కదా. దిస్ ఈజ్ హోటల్ కొనార్క్ గైస్. ఈ హోటల్ మేము బుక్ చేసుకుంది హోటల్ కొనార్క్. సూట్ రూమ్ బుక్ చేసుకున్నాం. అండ్ యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. 2 bathrooms ఇచ్చినారు. థ్యాంక్ గాడ్, లిటరలీ థ్యాంక్ గాడ్. మాకు ఇప్పుడు అర్జెంటుగా మేము ఒక 5 minutesలో రెడీ అయ్యి వెళ్ళిపోవాలి బికాజ్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది. అసలు ఖమ్మంలో రోడ్స్ అన్నీ బ్లాక్ తెలుసా, ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ ఉన్నాయి. అసలు తిప్పుకొని ఎటెటో చూపించింది మా మ్యాప్. అట్లా చూసుకొని వచ్చినాం లిటరలీ మేము ఇప్పుడు. సో యా, వీ హ్యావ్ టు గెట్ రెడీ. లెట్స్ గెట్ రెడీ. నేను నా మేకప్ బాగానే కనిపిస్తుంది కాబట్టి నేను అసలు ఇప్పుడు ఏం చేసుకోను, జస్ట్ టచ్అప్ చేసుకుంటా అంతే. నేను రెడీ అయిపోయినాను. అసలు యాక్చువల్లీ నేను ఏం చేసుకోలేదు, జస్ట్ టచ్అప్ చేసుకున్నా అండ్ రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టుకున్నా. అండ్ యా, ఈ డ్రెస్ రేరిజం నుంచి, బ్యాగ్ చార్ల్స్ అండ్ కీత్, అండ్ చెప్పులు స్టీవ్ మ్యాడన్. అండ్ చెప్పులు కరెక్ట్ చూపించాలా, ఇవి ఓకే. అండ్ నౌ లెట్స్ గో. రూమ్ బుక్ చేసుకునేటప్పుడేమో 8 minutes అని చూపించింది, ఇప్పుడు 15 minutes చూపిస్తుంది. స్టార్ట్ అయిందంట, బట్ దాన్ని మిస్ అవ్వకపోతే చాలు. నేను జస్ట్ హోపింగ్, ప్రేయింగ్ అన్నీ, దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు అసలు. బికాజ్ ఇన్ని ఇయర్స్ నుంచి మేము దానికోసం వెయిట్ చేస్తుండే అనమాట లిటరలీ. సో యా, నా దానికైతే అది ఖమ్మం నుంచి డైరెక్ట్ వచ్చేసింది వాళ్ళ అన్నం తీసుకొని. కరెక్ట్ టైంకి వచ్చింది. నేను కూడా దానికి కరెక్ట్ టైంకి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. జల్దీ వెళ్తే బాగుంటుంది. So the efforts put by your faculty, respect them, and if you have any doubts also, even if you are practicing outside, contact them. They will be very happy to conclude. I congratulate all of you.
అంటే ఇట్లా ఓకే. మేము ఇప్పుడే రూమ్కి వచ్చినాం. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా నేను, బికాస్ ఆఫ్ ద ట్రావెలింగ్ ఐ గెస్, ఐ డోంట్ నో. సో ఇప్పుడు రూమ్కి వచ్చినా నేను అంతా మేకప్ అవన్నీ తీసేసుకుంటా. మార్నింగ్ వేసుకున్నా నేను మేకప్, ఇక్కడికి వచ్చి మంచి ఫ్రెష్ అప్ అయ్యి మేకప్ వేసుకుందాం అనుకున్నా కానీ నాకు అంత టైం సరిపోలేదు. సో జస్ట్ టచ్ అప్ చేసుకొని వెళ్ళినా, చెప్పినా కదా మీకు. నేను లిప్స్టిక్ ఏ షేడ్ పెట్టుకున్నా అంటే 420 లరూక్ ప్యారిస్. యాక్చువల్లీ తెలుసా, నేను నా పర్ల్ సెట్, ఈ పెద్ద 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 పర్ల్ బ్రేస్లెట్ అవన్నీ ఒక దాంట్లో పెట్టినా మర్చిపోయినా, తీసుకురావడమే మర్చిపోయినా నేను. అంతే, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను నేను. సో మార్నింగ్ వేసుకున్నా కాబట్టి మేకప్ రూమ్లోకి వచ్చి ఇప్పుడు మొత్తం మేకప్ అంతా తీసుకొని కంప్లీట్గా ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని నేను మళ్ళీ భవ్య దగ్గరికి వెళ్తా. బికాజ్ వాళ్ళు డిన్నర్ హోస్ట్ చేస్తున్నారు అనమాట. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు చూపించు మై ఫేస్ బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు గో దేర్ యార్. నా ఫ్రెండ్ ఇట్లా గ్రాడ్యుయేట్ అయింది, అసలు నేను ఇట్లా పోవాలి, దాని దగ్గర ఉండాలి, దానిపైన వండుకోవాలి, దాని పక్కన వండుకోవాలి అన్నట్టుంది నాకు. సో నేను యాక్చువల్లీ నైట్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నా గైస్, బట్ దెన్ అనిపించింది అంత కొంచెం భవ్య వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట. సో ఐ లైక్ మార్నింగ్ వేసుకున్నా కదా ఫ్రాక్ వేసుకుపోతాం, ఏమంటారు? ఓకే, సో లెట్స్ గో. శివ హాయ్ అబ్బో. ఆంటీ నైఫ్ ఉంటుంది కదా ఆంటీ, ఈడ నైఫ్ ఐస్ క్రీమ్ కేక్ కదనే ఐస్ ఆంటీ, డ్రై ఐస్ అది నాట్ నీడెడ్. ఏ కంగ్రాచులేషన్స్, హ్యాపీ గ్రాడ్యుయేషన్. అన్న పొడి ఐస్ క్రీమ్ తినుకుంటా ప్యాక్ చేసేటప్పుడు టైం కంపల్సేషన్ కోసం. హాయ్ చెప్పండి. డాక్టర్ ఏం చేయగలుగుతారు? నాకు భయం ఏంటంటే శాంతా ఎంత కలిగితే నేను నా డైమండ్ రింగ్ ఏమన్నా చేయడం ఎంత భయం. ఏం కాదు, చేసి సరిపోయినాడు చేసి ఉంటారు. నుంచి రిటర్న్ అవుతా వస్తా ఉన్నారంట. సూపర్ ఉంది ఇది. ఇది ఫస్ట్ చేసి అమ్మాయి క్లౌడ్ చేశాను, వదినారండి దీంట్లో రైస్ పెట్టండి కొంచెం. తర్వాత స్విగ్గీలో చెట్టు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హ్యాపీయా? నాకు కాదే, అందరు బాగున్నారు. ప్యాకింగ్ చేసుకుంటున్నా నేను, అండ్ ఇందాకే వచ్చినుండే నేను. సో నైట్ డిన్నర్ చేసేసరికి లేట్ అయిపోయింది, నేను అక్కడే ఉండే. ఇందాకే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా, అండ్ ఐ డెడ్ గెట్ రెడీ విత్ మీ బికాస్ లుక్ ఎట్ దిస్ మేకప్. క్రేజీ బ్లెండ్ అయింది ఇదంతా. అసలు నాకు భయమైంది అనమాట బాత్రూంలో నేను మేకప్ చేసుకుంటే. ఐ వాజ్ లైక్ నాకేం కనిపించట్లే, బ్లెండ్ అవుతుందా లేదా అని ఎక్స్ట్రా 2 minutes బ్లెండ్ చేసుకున్నారు. దానివల్లనే మంచి బ్లెండ్ అయింది అనుకుంటారు నాకు నా మేకప్. సో అండ్ మా డాడీ ఇప్పుడే స్నానం చేసి వచ్చినారు, తను కూడా రెడీ అవుతే మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టినాం, అది తినేసి విల్ స్టార్ట్. And you guys have to buy this perfume. It's really nice. I love it. Yeah.
నాకు వెనీలాస్ బోర్ వచ్చేసినాయి తెలుసా అసలు. ఐ డోంట్ నో, ఎవరు చూసినా వెనీలా స్మెల్ వస్తున్నారు. ఐమ్ లైక్ ఐ షుడ్ బి డిఫరెంట్ అని చెప్పేసి ఐమ్ ట్రయింగ్ అవుట్ ఆల్ ద న్యూ ఏమంటారు ఫ్రేగ్రెన్సెస్ దట్ ఐ లైక్. సో నాకు చూడంగానే ఐ మీన్ స్మెల్ చేయంగానే నాకు మంచిగా అనిపించినవి అండ్ హెడేక్ ఇవ్వనివి ఐఎమ్ ట్రయింగ్ అవుట్. అండ్ అరబ్ పర్ఫ్యూమ్స్ నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. సో యా, ఐఎమ్ ట్రయింగ్ అవుట్. ఐ థింక్ దిస్ ఇస్ అరబ్, నాట్, ఐఎమ్ నాట్ షూర్. యా, మేడ్ ఇన్ UAE. దిస్ ఇస్ రిఫిస్ గోల్డెన్ ఎలిక్సర్ రిజర్వ్. నాకు నచ్చింది. ఊద్బై ఇదోల్లో నేను అప్పుడు లింక్స్ పెట్టినప్పుడు ఊద్బై ఇదోల్ నా దగ్గర 111 ఇంట్యూషన్ ఉంది కదా, అది ఇప్పుడు దొరకట్లేదు ఆన్లైన్లో. నా వల్లనే సోల్డ్ అవుట్ అయిందా లేదా నాకు డౌట్ వస్తుంది. నా వల్లనే సోల్డ్ అవుట్ అవుతాయి, నాకు ఫ్రీగా పంపాలి వాళ్ళని. బికాస్ ఆ పర్ఫ్యూమ్ ఇంతే మిగిలింది దాంట్లో, అయిపోయింది అది కూడా. ఐ హ్యావ్ టు బై అగైన్. మోస్ట్లీ ఇప్పుడు 9:45 కల్లా మేము స్టార్ట్ అవుతాయి. 12:45 1 వరకు ఉంటాం అక్కడ. అండ్ నా ప్లాన్ ఏంటంటే డాడీని డ్రాప్ చేసి ఇంట్లో మా మమ్మీని తీసుకొని ఏస్థెటిక్స్కి వెళ్దాం అనుకుంటున్నా. బికాజ్ నా ఫేస్ పైన మొత్తం ఈ ఫంగల్ యాక్ని వచ్చినుండే కదా, అండ్ అక్కడక్కడ మళ్ళీ వస్తుందన్నమాట. సో ఎట్లైనా నేను ఫేస్కి లేజర్ చేయించుకోకుండా బాడీ అంతా లేజర్ చేయించుకొని వద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఎట్లయినా నేను ఖమ్మం నుంచి వెళ్ళేసరికి హాఫ్ డే అయిపోతుంది అండ్ ఐ కెనాట్ స్టడీ టుడే. సో ఐఎమ్ లైక్ ఓకే, ఈరోజు ఎట్లయినా చదువుకోను కాబట్టి లెట్ మీ జస్ట్ గో టు ఏస్థెటిక్స్ అండ్ ఆ పని అన్నా చేసుకుందామని అనుకుంటున్నాను నేను. సో యా, అసలు ట్రైపాడ్ తెచ్చుకున్నా కానీ ఇది ఉందా ఆస్మోది, దాని కింద చిన్న బ్యాటరీ అన్న పెద్ద బ్యాటరీ, 2 బ్యాటరీస్ వస్తాయి కదా, అది పెట్టుకుంటే కింద ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది నేను జస్ట్ బాడీ మాత్రమే తెచ్చుకున్నాను. సో అది ప్రాబ్లం అవుతుంది. పప్పాని బట్టలు ఇసి ఇలా పెడతా.